హలో హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇక్కడ మా పాపనైతే ఎక్స్క్యూజ్ చేయండి. వీడియో ఆన్ చేయగానే ఇలా కోతిగా చేస్తుంది. ఎంత చెప్పినా వినదు. ఇక్కడ నేను చూడట్లేదు కదా, నేను చూడట్లేదని ఇంకెక్కువగా చేస్తుంది. అందరికీ ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు ఏమేమి చేసి పెట్టాను, అలాగే మా కాలనీలో సీతారాముల వారి కళ్యాణం జరిగింది. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టా కదా, ఇవన్నీ కూడా వీడియో తీసానమాట. అదే చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. స్నానం చేయగానే ఫస్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి ఆ పూజ ఐటమ్స్ అన్నీ ఇక్కడ సింక్ దగ్గర పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే పులిహోర చేద్దాం అనుకున్నాను. పులిహోరకి, వడపప్పుకి, అలాగే పానకానికి, అలాగే బొబ్బట్లకు కావాల్సినవన్నీ కూడా ఇంకా కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ముందే కడిగి పక్కన పెట్టేసుకోవాలి కదా, అవన్నీ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పానకం ప్రిపేర్ చేయడానికి అనేసి నేను పానకంలోనైతే సోంపు, మిరియాలు, అలాగే విలాచి అయితే వేస్తాను. ఇంకా అవి ఇక్కడ రోట్లో దంచుకుందాం అన్నట్టుగా. ఆ రోజు ఫ్రైడే కూడా కదా, ఇంకా రోలు రోకలి అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా, అందుకని రోలుకైతే మంచిగా నీట్గా వాష్ చేశాను ఫస్ట్. తర్వాత పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను. ఇలా చేస్తే అసలు ఒక ట్రెడిషన్ వైబ్ అనేది వస్తుంది కదా. నాకు ఇలాంటి ట్రెడిషనల్ థింగ్స్ ఫాలో అవ్వడం అంటే చాలా ఇష్టం. పానకం అయితే ఇంతకుముందు నేను నార్మల్గానే చేసేదాన్ని, యూట్యూబ్లో చూశాను అనమాట. ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది అని. నిజంగానే చాలా బాగుంది. సోంపు, మిరియాలు, ఇలాచీ పౌడర్ లాగా చేసేసి పానకంలో వేస్తే మంచిగా ఉంది. ఇంకా తర్వాత ఇవైతే 10 మినిట్స్ తర్వాత ఈ పప్పు, బియ్యం ఇవన్నీ నానాయి. ఇంకా బియ్యం ఇవన్నీ కూడా స్టవ్ మీదే ఉడికిస్తున్నాను. ఇంకా ఆ రోజు ఫ్రైడే కూడా కాబట్టి స్టవ్ని కూడా నీట్గా తుడిచేసి బొట్లు అయితే పెట్టాను. ఏ ఫెస్టివల్కైనా కూడా నేను స్టవ్ని నీట్గా తుడిచేసి నీట్గా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. పండుగలనే కాదు, ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఈ రిచువల్ అయితే కంపల్సరీగా ఫాలో అవుతాను. ప్రసాదం బొబ్బట్లు చేస్తా అని చెప్పాను కదా, బొబ్బట్లు అయితే నేను మైదా పిండితో చేయను. అసలు మా ఇంట్లో 0% వాడతాము, మైదా పిండి అస్సలు వాడము. నేను మొత్తం కూడా గోధుమ పిండినే వాడతాను ఏ ఐటమ్స్ చేయడానికైనా కూడా. ఇక్కడైతే గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, అలాగే నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. 2 స్పూన్స్ వరకు వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. ఫస్ట్ పిండిలో నెయ్యి అంతా కలిసేలాగా, తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటే మనకు బొబ్బట్లు అనేవి మంచిగా పల్చగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేసేసి ఇంకోసారి మంచిగా ఇలా అయితే కలుపుకోవాలి. ఎంత బాగా ఇలా మెదుపుకుంటే కలుపుకుంటే అంత బాగా టేస్ట్ అయితే వస్తాయి. ఇంకా ఇదంతా కూడా ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మా బాబు అయితే స్నానం చేసి వచ్చాడు. ఇంకా వాడు స్నానం చేసి రాగానే నేనైతే ఇక్కడ పూలు కుచ్చమని చెప్పాను, దేవుడి ఫొటోస్కి వేయడానికి అన్నట్టుగా. నేనైతే ఈ లిల్లీ పువ్వులు ఉంటాయి కదా, అవైతే తెచ్చుకున్నాను. అసలు వీటి ఫ్రాగ్రెన్స్ అయితే ఎంత బాగుంటుంది కదా. ఇలా ఏదైనా పూజలు చేసినప్పుడు మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే ఫ్లవర్స్ని దేవుడి దగ్గర అలంకరించి ఆ పూజ రూమ్లో మనం పూజ చేస్తుంటే అసలు ఎంత బాగుంటుంది కదా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచి డివైన్ ఆ స్మెల్ అనేది అయితే వస్తూ ఉంటుంది కదా. మా బాబుకైతే ఇంకా పూలు కుచ్చడం అయితే నేర్పిస్తున్నాను. నేను అన్ని పనులు కూడా ఇప్పుడే కొద్దిగా మా బాబుకు నేర్పిస్తూ ఉన్నాను. అబ్బాయిలు అమ్మాయిలని కాదు, ఏ పనైనా అందరూ చేసే విధంగా అందరికీ నేర్పిస్తూనే ఉండాలి. మనం నేర్పిస్తేనే కదా మన ట్రెడిషన్స్, మన కల్చర్స్ అనేవి ముందుకు వెళ్ళేది. వాళ్ళకి నేర్పించే టైంలో అయితే మనం పర్ఫెక్షన్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఎక్స్పెక్ట్ చేసాము అని అంటే ఇంకా వాళ్ళకి వచ్చే పని కూడా రాకుండా పోతుంది. ఎలా చేసినా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. కాకపోతే చెప్పాలి ముందే, ఇలా కాదు నాన్న ఇలా అని మెల్లగా చెప్పాలి. కానీ గట్టిగా చెప్తే మాత్రం నాకు రాదు, అసలు నేను చేయలేను అని ఆ పనిని కూడా వదిలేస్తారు. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తున్నాను, చాలామంది అబ్బాయిలు అయితే మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసేసి దేవుడికి పూజ చేసేసి భలే చేస్తున్నారు. అసలు నిజంగా అసలు ఇలాంటి పనులు అయితే అబ్బాయిలు అమ్మాయిలని కాదు అందరికీ నేర్పించాలి, అందరికీ అవసరమే కదా. మన పనులు మనం చేసుకోవడంలో, నేర్చుకోవడంలో అసలు ఎలాంటి తప్పు లేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా ఈ పూజా ఐటమ్స్ క్లీన్ చేద్దామన్నట్టుగా ఒక సొల్యూషన్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేశాను. కొద్దిగా బేకింగ్ పౌడర్, శనగపిండి, లెమన్ ఇవన్నీ కలిపి సొల్యూషన్ లాగా చేసేసి ఫస్ట్ అయితే మొత్తం అప్లై చేస్తున్నాను సిల్వర్ ఐటమ్స్కి, కాపర్ ఐటమ్స్కి. ఈ సొల్యూషన్ అంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గర అయితే సపరేట్గా ఎక్సో బార్ అయితే పెడతాను నేను ఈ పూజా ఐటమ్స్ అన్నీ క్లీన్ చేయడానికి. దాంతో అయితే ఇలా అయితే స్క్రబ్ చేశాను. కానీ ఓన్లీ ఈ సొల్యూషన్ అయితే సిల్వర్ ఐటమ్స్కి మాత్రమే పనిచేసింది, కాపర్ ఐటమ్స్కి అయితే పనిచేయలేదు. చూసారు కదా, బ్లాక్గానే ఉన్నాయి అవైతే.
కాపర్ ఐటమ్స్ని క్లీన్ చేయడానికైతే కోల్ ఉంటుంది కదా, కోల్ అయితే బాగా పనిచేస్తుంది. అది నేను నెక్స్ట్ ఒక షార్ట్ తీసి చూపించుతాను కోల్తో ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ కాపర్ ఐటమ్స్ని అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ అని అంటే గుమ్మానికి మామిడాకుల తోరణాలు కానీ బంతిపూల తోరణాలు కానీ ఉండాలి కదా. నా దగ్గర అయితే ఆర్టిఫిషియల్వి బంతిపూల తోరణాలు ఉంటే గుమ్మానికి ఒకటి, పూజ రూమ్ గుమ్మానికి ఒకటి, రెండింటికి కూడా పెట్టానన్నమాట. మాకు పూజ రూమ్ అనేది సెపరేట్గా ఉంటుంది. నా చాలా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే. ఇక్కడ కూడా ఇంకా ఇక్కడైతే గడపేం లేదు పూజ రూమ్ దగ్గర, కానీ అక్కడ కూడా మంచిగా పసుపుతో ఇలా అలికేసి తర్వాత ముగ్గులు అయితే పెట్టేస్తాను. ఎవ్రీ ఫ్రైడే మండే పెడతాను. అలాగే ఇలా ఫెస్టివల్స్ ఏమైనా జరిగినప్పుడు కూడా ఇక్కడైతే మంచిగా అలంకరించుకుంటాను. పూజ చేసినప్పుడు అయితే కంపల్సరీగా. నాకు నిత్య పూజ చేసే అంత టైం అయితే ఉండదు. ఫ్రైడే మండే అయితే కంపల్సరీగా చేస్తాను. అలాగే ఏ ఫెస్టివల్ని కూడా నేను మిస్ చేయను. మంత్లీ సైకిల్ వల్ల నాకు వీలు కాకపోయినా కూడా మా హస్బెండ్తో అలాగే మా బాబుతో అయితే కంపల్సరీగా పూజ చేయించుతాను. ఆ పండగ అయితే జరిగేలాగా చూస్తాను. కానీ ఏ పండుగనైతే జరుపుకోకుండా ఉన్నది లేదు. నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, దాదాపు నేను ప్రతి ఫెస్టివల్ని ఫాలో అవుతాను, వీడియో కూడా తీసి పెడతాను. నేను గుమ్మం ముందు కానీ గడప మీద అలాగే ఇక్కడ దేవుడి రూమ్ దగ్గర తులసి అమ్మవారి దగ్గర అయితే బియ్యం పిండితోటే మంచిగా ముగ్గు వేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పులిహోర చేద్దామనేసి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలతో చేసే ఐటమ్స్ అన్నీ కూడా చేస్తాను ఈ సీజన్లో అయితే. మామిడికాయ పచ్చడి కానీ, మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, ఇలాంటివన్నీ కూడా. మామిడికాయ పులిహోర ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా. కొద్దిగా మంది అయితే తురిమి చేస్తారు మామిడికాయ పులిహోర. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి చేస్తాను. మామిడికాయ పులిహోరని ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కంటే కూడా ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక కడాయి తీసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఎండుమిర్చి అలాగే పల్లీలు, పోపు దినుసులు ఇవన్నీ వేసాను. పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగానే పడతాయి కదా. ఇవన్నీ మంచిగా వేయించుకున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిర్చిని చీలికల్లాగా చేసేసుకొని అది కూడా వేసేసాను. నేను ఏ పులిహోర చేసినా కూడా దాంట్లో అయితే కంపల్సరీగా క్యాష్యూ అయితే వేస్తాను. క్యాష్యూ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అయితే పులిహోరలో నేను ఇంగువ కూడా కంపల్సరీగా వేస్తాను. ఇంగువ అలాగే కొద్దిగా పసుపు అయితే వేసి కొద్దిగా వేయించుకున్నాకైతే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు చిన్నగా కట్ చేసిన మామిడికాయ పీసెస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంక దీంట్లో వేసేసి మూత పెట్టి మగ్గించాలి. మగ్గిస్తే మంచిగా మెత్తగా మగ్గిపోతాయి. ఇది మగ్గేలోపు అయితే ఇంకా నేను బొబ్బట్లు చేద్దామని అనుకున్నాను స్వామివారికి ప్రసాదంగా. బొబ్బట్ల లోపల పెట్టడానికి స్టఫింగ్ అయితే శనగపప్పును వాడతారు కదా. శనగపప్పును అయితే నేను కుక్కర్లో ఉడికించుకోను. ఇలా నార్మల్గా ఒక బౌల్లో ఉడికించుకొని మొత్తం అసలు వాటర్ ఏమీ లేకుండా ఇలా అయితే నలిపితే నలిగేలాగా ఉడికించుకుంటాను. ఈ ఉడికిన దాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి దీని క్వాంటిటీని, శనగపప్పు క్వాంటిటీని బట్టి అయితే బెల్లం అనేది తీసుకోవాలి. ఇంకా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో అయితే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది వేయాలి. అది వేస్తేనే బొబ్బట్లకు టేస్ట్ అనేది వస్తుంది. అదేంటో కదండి, సోంపు అలాగే విలాచి ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని దాంట్లో కలిపేసి మిక్సీ పెట్టామనంటే అసలు బొబ్బట్ల ఫ్లేవర్, స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అక్కడ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఇక్కడైతే పులిహోర కలుపుకుంటున్నాను. నేను సాల్ట్ వేయలేదు అని అనుకుంటున్నారేమో. సాల్ట్ అనేది నేను రైస్లోనే వేసి రైస్ని అయితే ఉడికించాను, అందుకని మళ్ళీ సపరేట్గా సాల్ట్ అయితే వేయలేదు. కొద్దిమంది పులిహోర చేసేటప్పుడు రైస్లోనే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కొద్దిగా ఆయిల్ ఇవంతా వేసి ఉడికిస్తారు. బట్ నేను పసుపు అయితే వేయను, బట్ సాల్ట్ ఆయిల్ అయితే వేసి ఉడికిస్తాను. రైస్ ఉడికేటప్పుడే ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేస్తే మంచిగా పొడి పొడిగా ఉంటుంది రైస్ అంతా కూడా. పులిహోర అయితే కొద్దిగా ఎక్కువగానే చేశాను. మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే మామిడికాయ పులిహోర అంటే. మీలో ఎంతమందికి ఇష్టం మామిడికాయ పులిహోర అంటే? బొబ్బట్ల కోసం చేసుకున్న స్టఫింగ్ అయితే ఉంది కదా, ఆ స్టఫింగ్లో నేను చెప్పాను కదా సోంపు అలాగే విలాచి వేసి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని స్టఫింగ్లో వేయాలని. మిక్సీ జార్లో నుంచి తీసిన తర్వాత ఇంకా నేనైతే ఆ స్టఫింగ్లో ఈ పౌడర్స్ యాడ్ చేసి కొద్దిగా వేడి చేశాను. వేడి చేస్తే మనకి ముద్దలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులిహోరలో కలపడానికి అయితే ఈ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఈ పౌడర్ వేస్తే అయితే ఎంత బాగుంటుందో తెలుసా పులిహోర, మీరైతే డెఫినెట్గా ట్రై చేయాలి.
ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీరా, అలాగే ఒక స్పూన్ ధనియా, ఒక స్పూన్ ఏమో మిరియాలు, ఇవన్నీ వేసి మంచిగా, మరీ మెత్తటి పేస్ట్ అవసరం లేదు, కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకొని దాన్ని అయితే ఇంకా మనం ఈ పులిహోరలో కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు నిమ్మకాయ పులిహోర చేసినా, చింతపండు పులిహోర చేసినా, మామిడికాయ పులిహోర అయినా, ఏ పులిహోర అయినా ఈ పౌడర్ వేస్తేనే అసలు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోయి చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి ఈ పౌడర్ని అయితే. ఇంకా నేను ఆ పులిహోర కలిపి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే కవర్ మీద చేస్తున్నాను బొబ్బట్లు. కవర్ మీద ఇంకా ఇక్కడ కావాల్సిన పిండి ఉంది కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మెత్తగా కొద్దిగా పిండి తీసేసుకొని ఈ కవర్ మీద అయితే ఒత్తేస్తున్నాను. మనం ఏ సైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ సైజ్ అంతా పిండి తీసుకుంటే సరిపోతుంది. దాన్ని నేను ఫింగర్స్ తోటే ఇంకా ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తున్నాను. కొద్దిగా పూరీ సైజ్ అంతా ప్రెస్ చేసుకున్నాక ఇంకా స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ అనేది ఇలా అయితే లోపల పెట్టేసుకోవాలి. న్యాచురల్లీ కెమెరా అనేది అటు సైడ్ పెడితే బాగుండేదేమో, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పెట్టాను అందుకని కనిపించట్లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఈ స్టఫింగ్ అనేది ఇదిగోండి పూరీ మధ్యలో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇలా అయితే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇంకా మనం ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. మంచిగా పల్చగా వస్తున్నాయి. మీరు ఇంతవరకు గోధుమ పిండితో ట్రై చేయకుంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయండి, అది కూడా మంచిగానే సాగుతుంది. మైదా పిండినే సాగుతుందని అనుకుంటారు, కానీ గోధుమ పిండి కూడా మంచిగా ఇలా ప్రెస్ చేస్తుంటే అది సాగినట్టుగా అవుతుంది. మంచిగా ఉంటున్నాయి టేస్ట్ కూడా. ఇదిగోండి ఈ సైజులో అయితే చేసుకున్నాను. తర్వాత నేను పేనం పెట్టేసి దాని మీద అయితే నెయ్యి వేశాను. నెయ్యి అంతా అప్లై చేసేసి దాని మీద అయితే ఇంక ఈ బొబ్బట్లు అనేది పెడుతున్నాను. నెయ్యితో వేయించుకుంటే అసలు ఎంత బాగుందో ఈ బొబ్బట్లు అయితే. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. అయినా మీలో చాలామంది ట్రై చేసే ఉంటారు కదా. నాకు ఇంకా కళ్యాణం దగ్గరికి లేట్ అవుతుంది కదా అన్నట్టుగా ఓన్లీ ప్రసాదం పెట్టడానికైతే ఒక్కటే ప్రిపేర్ చేశాను. కళ్యాణం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పిల్లలకి చేసి పెట్టాను. ఆ రోజు స్నాక్స్ అవే పెట్టాను. మా పిల్లలకైతే బాగా నచ్చుతున్నాయి ఇవైతే. అది మంచిగా వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇంతలోపు అయితే ఇక్కడ చూడండి మా బాబాయ్ అయితే పూజ చేశాడు, దీపం పెట్టాడు స్వామివారి దగ్గర. నేను ఈలోపు తమలపాకులు అయితే కోసుకొని వచ్చాను. మా చెట్టుకైతే వస్తున్నాయి తమలపాకులు. ఆ తమలపాకులపై అయితే శ్రీరామ అని రాపిస్తున్నాను బాబుతో. అలా ఆ రోజు శ్రీరామ అని రాసేసి ఆ దేవుడి ఫోటో దగ్గర పెట్టి పూజ చేస్తే చాలా మంచిదని విన్నాను. అలానే బాబుతో కూడా చేయించాను. చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ బొబ్బట్లు అయితే. ఈలోపు నా బొబ్బట్లు కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. తమలపాకులు కొద్దిగా ఎక్కువగానే వస్తున్నాయి మా చెట్టుకి. ఇవన్నీ తీసుకొచ్చాను. ట్రేలో ఇవన్నీ కూడా పెట్టేశాను. దేవుడి దగ్గర పెడదామన్నట్టుగా ప్రసాదాలు. మా దగ్గర దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడానికి సెపరేట్ బౌల్స్ ఉన్నాయి, కానీ ఆ బౌల్స్లో తిని మళ్ళీ ఆ బౌల్స్లోనే పెట్టడం అనేది నాకు నచ్చట్లేదు. ఎప్పుడైనా ప్రసాదాలు పెట్టినాం అనుకోండి, మళ్ళీ అది మనం ఎంగిల్ అనేది చేస్తాం కదా, ఎంగిల్ చేసి వాష్ చేసి మళ్ళీ అదే బౌల్స్లో దేవుడి ప్రసాదం పెట్టడం నాకు నచ్చట్లేదు. అందుకనేసి ఈసారి అయితే ఇలా డిస్పోజబుల్ చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి, అవి అయితే తెప్పించాను. ఒక దాంట్లో అయితే వడపప్పు, ఒక దాంట్లో పానకం, ఒక దాంట్లో పులిహోర, ఇలా బొబ్బట్లు ఇవన్నీ కూడా పెట్టేశాను. ఇక్కడ రాముల వారికి ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత తులసి దళాలు అయితే వేస్తున్నాను. మా పూజ చేసే తులసి చెట్టు కాదు, ఇంకా వేరే తులసి చెట్టునైతే నేను పెంచుకుంటాను. ఇలా స్వామివారికి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు యూజ్ చేయడానికని. అలాగే మా పిల్లలకు జలుబు దగ్గు లాంటివి వచ్చినా కూడా నేను తులసి రసమే పోస్తూ ఉంటాను. పూజ చేసే చెట్టు అయితే కోసుకోకూడదని అంటారు కదా, అందుకని వేరే సపరేట్గా చెట్టు అయితే పెట్టుకున్నాను. మా బాబు అయితే దేవుడి దగ్గర ఫొటోస్కి ఇవన్నీ అలంకరించాడు పువ్వులు గినక, ఇంకా దీపం కూడా పెట్టేశాడు. ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదాలు గినక పెట్టేసి అలాగే దేవుడి రూమ్లో అయితే శ్రీరామ అని రాశాను. అలాగే మాల కట్టాడు కదా బాబు, అయితే దేవుడి ఫొటోస్ అన్నిటికీ కట్టమని చెప్పాను. బట్ బాబు అయితే అంతసేపు కూర్చోలేకపోయాడు. మమ్మీ నేను చేయలేను, నాకు బోరింగ్గా ఉంది అని అంటే, సర్లే నాన్న ఓన్లీ రాముల వారి ఫోటో వరకైనా అల్లు అని చెప్పాను. అదే అల్లాడనమాట. ఇంకా అదైతే ఆ స్వామివారి దగ్గర పెట్టేశాను. నేను కూడా ఇంకొక తమలపాకు పైన శ్రీరామ అని రాశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వామివారి దగ్గర మంగళహారతి, ఈ కర్పూర హారతి ఇవన్నీ ఇచ్చేసానమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. నేనైతే ఏ పండగకైనా ఎప్పుడైనా కూడా పూజ అనేది ఆర్భాటంగా అయితే చేయను. చాలా అంటే చాలా సింపుల్గా చేస్తాను, మినిమల్గా చేస్తాను. మేమైతే ఇక్కడ గులాబీ పువ్వులు, అలాగే లిల్లీ పువ్వులు, ఇంకా
జాస్మిన్తో అయితే మంచిగా ఇదిగోండి ఇలా అయితే మా బాబు మొత్తం డెకరేషన్ చేశాడు. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసేసి ఇంకా నేనైతే రెడీ అయ్యాను సీతారాముల వారి కళ్యాణం దగ్గరికి వెళ్ళడానికని. ఈ శారీ అయితే అరుణాచలంలో తీసుకున్నాను, నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. ఇదిగోండి ఈ బ్లౌజ్కి అయితే ఇలా పెయింటింగ్ వేశాను. యాక్చువల్లీ ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మా పాప చెవులు కుట్టించే ఫంక్షన్కి కట్టుకోవాలి, కానీ అసలు అప్పుడు అస్సలు తీరికలేదు. అందుకని ఆ శారీని అయితే ఇవాళైతే కట్టుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్ పెయింటింగ్ వేశాను కదా ఎలిఫెంట్స్ది, అదైతే నెక్స్ట్ ఒక షార్ట్లో అయితే షేర్ చేస్తాను నేను ఎలా వేశాను ఏంటి అనేది. మీలో ఎవరైనా సెల్ఫ్గా పెయింటింగ్ వేసుకునే వాళ్ళకైతే ఆ డిజైన్ అయితే యూస్ఫుల్ అవుతుందేమో. ఇంకా మేమైతే కళ్యాణం దగ్గరికి వచ్చేసాము. మా కాలనీలోనైతే శ్రీరామనవమి అలాగే దసరా శరన్నవరాత్రులు వినాయక చవితి అయితే చాలా ఘనంగా జరిపిస్తారు. అందరూ కూడా అటెండ్ అవుతారు ఈ ప్రోగ్రామ్కి అయితే. మేమైతే టైం అంటే టైంకి వెళ్ళిపోయాము. గణపతి పూజ టైంకి వెళ్ళాము, అంటే గణపతి పూజ అయిపోయాక వెళ్ళామనుకుంటా. ఇంకా ఫస్ట్ నుంచి కూడా నేను స్వామివారి కళ్యాణానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను ముందే కూర్చొని. మా పాప అయితే చూడండి ఇలా పబ్లిక్ గ్యాదరింగ్స్ అయినప్పుడు అయితే అది ఒంటరిగా అస్సలు ఉండదు, ఫ్రెండ్స్ని అయితే అక్కడ చూసుకొని ఫ్రెండ్స్ తోటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నాకు కూడా ఇలా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇలాంటి ఈవెంట్స్ ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. కంపల్సరీగా వెళ్తాను. మేము ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి కూడా కంపల్సరీగా సీతారాముల వారి కళ్యాణానికి కానీ, దసరా శరన్నవరాత్రులప్పుడు కానీ, గణపతి ఉత్సవాలప్పుడు కానీ ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి అక్కడైతే అటెండ్ అవుతాను. నాకు చాలా ఇష్టం ఇలా వెళ్ళడం అంటే. లిటరల్లీ నేను ఈ వీడియోని ఎన్నిసార్లు ఎడిట్ చేశానో తెలుసా. రియల్ది ఇక్కడ సౌండ్ అనేది పెడితే కాపీ రైట్స్ అనేది 2 times కూడా పడింది. అందుకనేసి మళ్ళీ ఇది 3rd time అనమాట ఈ వాయిస్ ఓవర్ మళ్ళీ ఇవ్వడము. నేను ఎడిట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, కాపీ రైట్ పడడం 2 times అలా జరిగింది. ఇంకా 3rd time అయితే అక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం లేకుండా నా వాయిసే ఇస్తున్నాను. కళ్యాణం అయితే చాలా ఘనంగా జరిపించారు. సీతారాముల వారి విగ్రహాలని కూడా ఎంత మంచిగా అలంకరించారో. నిజంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులానే అందంగా కనిపించారు, నాకైతే కలగా అనిపించారు. ఇంకా ఇక్కడే మాకు భోజనాలు ఏర్పాటు కూడా చేశారు. ఇంకా మేము ఇక్కడే భోజనాలు చేసాము. మా వారు ఎక్కువ ఇలాంటి వాటికైతే అటెండ్ అవ్వరు, కానీ ఆ రోజు నేనే బలవంతంగా తీసుకొని వెళ్ళాను. ఇంకా అందరం ఇక్కడే భోజనాలు చేసేసాము. ఇంకా తర్వాత అయితే మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా కొద్దిమంది వస్తే ఇంకా అందరం కలిసేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.